చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని ఆమె అనుచరులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన దందాలకు సంబంధించి ఇప్పటికే రజని మరిది గోపి ఇతర ముఖ్య అనుచరులు ఊచలు లెక్కబెడుతున్నారు. A1 గా నిందితురాలుగా ఆమెపై కూడా కేసులు నమోదవుతుండటంతో రజని కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఆందోళనతోనే ఆమె రోడ్లపై పోలీసులతో గొడవలకు దిగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అసలు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సమయంలో ఆమె వ్యవహరించిన తీరు, ఆమెకు మద్దతుగా వైసీపీ ముఖ్య నేతలు పోలీసులపై ధ్వజమెత్తడంపై జరుగుతున్న చర్చ ఏంటి? పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీనికి కారణం వైసీపీ నేతలు, వారి అనుచరుల వరుస అరెస్టులు. కేసుల తీవ్రతను బట్టి నేతల సమక్షంలోని అనుచరులను అరెస్టు చేయడం, నేతల ఇళ్లలో ఉన్న అనుచరులను పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకోవడం కామన్ గానే జరిగేది. గతంలో కూడా అనేక సార్లు నేతలు ఇళ్లలో నిందితులున్నప్పుడు పోలీసులు వచ్చి సదరు నేతలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని అదుపులోకి తీసుకున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఆ క్రమంలో ఇటీవల కాలంలో చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజనికి బిగుసుకుంటున్న కేసుల వచ్చు, ఆమె సన్నిహిత టీం సభ్యుల అరెస్టులు ఆ సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సమయంలో ఆమె ప్రవర్తించిన తీరు, ప్రదర్శించిన దూకుడుపై ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతూ విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్టు చేస్తూ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిందితుడిని తన వాహనంలో ఎక్కించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి విషయం తెలిసి పోలీసులు వచ్చి అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఏదో తప్పు చేస్తున్నట్లుగా సీఐపై పెద్ద గొంతు వేసుకుని అరుస్తూ అక్కడ తనకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేయడంపై పెద్ద చర్చ జరుగుతుంది. శ్రీకాంత్ రెడ్డి అరెస్టు చేస్తున్న సమయంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో రజని దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. వారి విధులకు ఆటంకం కలిగిస్తూ తన అనుచరుడు అరెస్టుకు కారణం చెప్పాలని సీఐ సుబ్బారాయుడిని నెట్టేశారు. విడుదల రజని ప్రవర్తనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పోలీసులు తెలిపారు. మొన్న మధ్య వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తరహాలో మంత్రిగా పనిచేసిన విడుదల రజని కూడా పోలీసులతో గొడవకు దిగడం విమర్శల పాలవుతుంది. అయితే రజని మాత్రం పేర్ని నాని తదితర వైసీపీ నేతలను వెంటేసుకుని మీడియా ముందుకొచ్చేసి పోలీసులది దౌర్జన్యమంటూ తెగ వాపోయారు. సుబ్బరాయుడు గారు తను ఒక సీఐ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని, ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని, ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు, ఆ వీడియో అందరూ చూశారు, ఏ విధంగా మీదకి వచ్చి నా కారు దగ్గర నేను ఉంచున్నా, నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో ఉంచి తను నన్ను అక్కడి నుంచి అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలాంటి బిహేవియర్, అలాంటి నేచర్ని తను ప్రదర్శించి ఒక మహిళ అనే మినిమం కర్టసీ కూడా మర్చిపోయి అతను మీదికి వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారో మీరందరూ కూడా చూశారు. రజని కారులోని మాడుకొండ శ్రీకాంత్ రెడ్డి తిరుగుతున్నాడన్న పక్కా సమాచారంతోనే పోలీసులు అటకాయించి అతన్ని అదుపులోకి తీసుకున్నారట. అతన్ని అరెస్టు చేయొద్దని పోలీసులను రజని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా విడుదల రజని పోలీసులతో వాగ్వాదానికి దిగి చేసిన హడావిడి చర్చనీయాంశంగా మారింది. అయితే మీడియా ముందు మాత్రం ఆమె బేలగా మాట్లాడుతున్నారు. తనను ప్రజల్లో తిరగనీయకుండా చేయడానికి కుట్రలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇంకా ఇన్ని మీరు ఇబ్బంది పెట్టిన నేను మీకు కనబడొద్దు, ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు, ఇదే మీ కాన్సెప్ట్, ఇదే ఇక్కడ కనబడొద్దు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసాని ఇవ్వద్దు, వాళ్ళకు అండగా ఉండొద్దు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళంతా మా పార్టీ కానీ మేము కొన్ని సిద్ధాంతాల్ని, మా నిజాయితీని, మా కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం. కాబట్టి మీరు ఇలాంటి ఎన్ని చేసినా కూడా మేమేం భయపడము, మేము పోరాడతాం. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన రోజు, సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. విడుదల రజని తనపైన దాడి చేసి పోలీసులు ఇబ్బంది పెట్టారని చెప్పడంతో చాలా మంది సానుభూతి చూపించినప్పటికీ ఆ తర్వాత ఆమె యాక్షన్ వీడియో క్లిప్పింగ్ చూసిన వాళ్ళంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. విడుదల రజని తీరుపై ప్రస్తుతం రాజకీయంగా కూడా చర్చ నడుస్తోంది. అసలు ఆ రోజు ఆమె ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారు అన్న దానిపై ఆమె అనుచరులు కూడా జుట్లు పేక్కుంటున్నారట.
ఈ రోజు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అప్పగించి తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి మాట్లాడి ఉంటే మాజీ మంత్రిగా ఆమె గౌరవం ఆమెకు దక్కేదని వైసీపీ నేతలే అంటున్నారట. మొత్తానికి శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సమయంలో విడుదల రజని ఎందుకు ఆ విధంగా ప్రవర్తించింది అనేది ఎవరికీ అంతుపట్టడం లేదంట. అయితే ప్రస్తుతం విడుదల రజనికి అంతా ప్రతికూల వాతావరణమే ఉంది. మొన్నీ మధ్యే స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి సొమ్ము వసూలు చేసిన కేసులో ఆమె మరిది గోపి అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నాడు. ఆ కేసులో రజని A1 నిందితురాలిగా ఉన్నారు. ఇక ఆమెపై అట్రాసిటీ కేసుతో పాటు వివిధ కేసులు నమోదై ఉన్నాయి. ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో అప్పట్లో అన్ని అలా కాని చేసిన ఆమె వరుసగా నమోదవుతున్న కేసులతో బెంబేలెత్తిపోతున్నారట. తనపై ఏదో కుట్ర జరుగుతుంది అని చెప్పుకుంటూ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించాలని చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రజని మరిది విడుదల గోపీనాథ్ ను అరెస్టు చేసి రిమాండ్ లో ఉంచడంతో అరెస్టు భయంతో ఆమె ఉక్కిరి బిక్కిరవుతున్నారట. తాను ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలంటే నియోజకవర్గ ప్రజల్లో తనపై సానుభూతి పెంచుకోవాలనే ఆలోచనతో విడుదల రజని అలా ప్రవర్తిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సమయంలో ఆమె తనపై దాడి జరిగిందని చెప్పడం, దాన్ని ఖండిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని వంటి వైసీపీ ముఖ్య నేతలు రజని ఇంటికి వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసు వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. కీచకుడిలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే తగిన శాస్తి మాత్రం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రకృతి ఒప్పుకోదు, భగవంతుడు ఒప్పుకోడు. అందరి లెక్కలు తేలుతాయి. కానీ ఇంటికి వెళ్ళాకైనా బట్టలు ఇప్పే 4 రోజులు ఉద్యోగం కోసం, ఈ పోస్టింగుల కోసం, ఈ దిక్కుమాలిన ఉద్యోగం ఇట్లా చెయ్యాలా అన్న నికాల్సుగా చేయండి. సినిమాల్లో చూస్తుంటాం కదా, గంజి పెట్టిన కాకి అంటే ఎట్లా ఎంత నికార్సుగా ఉద్యోగం చేయాలో అది వదిలేసి ఈ రకంగా నీ ఇష్టారాజ్యంగా ఉద్యోగం చేయటం. ఈ చుట్టుపక్కల ఈ జిల్లాల్లో ఈ ఎస్పీ గారి కింద ఎంతమంది సీఏలు ఉన్నారు? అందరూ ఇట్లా లేరే. ఈ సుబ్బనాయుడు లాగా అందరూ లేరు కదా. ఓ సుబ్బనాయుడు, ఇంకో భాస్కరో, ఇంకో ఎల్లయ్యో పుల్లయ్యో 3 4 చెప్తున్నారు. చించుకోండి ఒళ్ళు. కాకి మాటను మీ ఇష్టం వచ్చింది వేసుకోండి. ఈ 3 4 ఉన్నారు కదా. కానీ ఈ రకంగా ఒక స్త్రీ పట్ల, ఒక మహిళ పట్ల ఉచ్చం నీచం మరిచి, సభ్యతా సంస్కారం మరిచి ఈ రకంగా ప్రవర్తించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిందితుణ్ణి అరెస్టు చేసే సందర్భాల్లో తమకు సహకరించాల్సిన నేతలు ఈ విధంగా తమపై విమర్శలు చేయడమేంటని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రజని యాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఆమెకు మద్దతుగా వచ్చిన వైసీపీ నేతలు కూడా నెటిజన్లకు టార్గెట్ అవుతున్నారు. నిందితుడిగా ఉన్న వ్యక్తిని న్యాయపరంగా పోరాటం చేసి కాపాడుకోవాలి, కానీ రోడ్లపై పోలీసులను అడ్డుకోవడమే కాకుండా పోలీసులపైన విమర్శలు చేయడమేంటని నిలదీస్తున్నారు.